హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వ్లాగ్ అయితే ఒక చిన్న క్యూట్ గ్రాస్ సూపర్తో స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంటి ముందుకు వచ్చింది, చిన్నగా షూట్ చేశాను అనమాట రిషి చూస్తూ ఉంటే. దెన్ మార్నింగ్ ఇప్పుడు వంట స్టార్ట్ అయిపోయింది. సో మార్నింగ్ వచ్చేసరికి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ముల్లంగి రసం చేస్తున్నాను ఇక్కడ. సో చాలా సింపుల్. సమ్టైమ్స్ అంటే ఎక్కువ ముల్లంగి తినాలి అంటారు కదా. సో ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ ముల్లంగిని కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. సో యూజువల్గా అయితే సాంబార్లో తప్ప ఇంకా అసలు ముల్లంగి చేయను నేను. సో బట్ ఇలా కొంచెం ఇన్స్టెంట్ సాంబార్ కూడా చేస్తాను అప్పుడప్పుడు. సో ఇందులో నార్మల్గా పోపేసి ఆనియన్స్, ఇంగువ, టొమాటో నార్మల్గా అంతా వేసి దెన్ ముల్లంగి ఫ్రై చేసుకొని ఇలా చేసుకుంటే టేస్ట్ వేరే ఉంటుంది. అలానే పప్పుతో పాటు ముల్లంగి లైక్ ప్రెషర్ కుక్కర్లో పెడితే ఆ టేస్ట్ వేరే ఉంటుంది అనమాట. సో దెన్ కొత్తిమీర వేసాను అండ్ రాడిష్ ఇలాగా కట్ చేసేసుకొని రౌండ్గా వేసేసాను అనమాట. సో నార్మల్గా రాడిష్ అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు సాంబార్లో తప్ప, విత్ ఇంక్లూడింగ్ పప్పు ఉండాలి. అది పప్పుతో పాటు మిక్స్ అయ్యి ఉంటేనే తినబుద్ధి వేస్తుంది. సో ఇప్పుడు నేను పప్పు లేకుండా ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తాను, అయినా సరే బాగుంటుంది. సో కొంచెం ఫ్రై అయ్యే ముందు పసుపు, ఉప్పు కూడా వేసేసి ఒక 5 to 10 minutes సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుకుంటూ మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకోవాలన్నమాట. సో చూడండి దగ్గరికి అయిపోయింది కదా. సో టొమాటో కూడా కొంచెం మ్యాష్ అయిపోయింది. దెన్ లైట్గా కారం వేసాను. దెన్ అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసం వేసేసాను అనమాట. సో ఎక్కువ అవసరం లేదు పులుపు, లైట్గా రసంకి నార్మల్గా మీడియం పులుపు ఉంటే చాలు. టొమాటో కూడా వేసాం కాబట్టి మీడియంగా ఉంటే చాలు పులుపు. దెన్ అంతా కూడా మిక్స్ చేసేసుకొని కొంచెం రాడిష్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచాలి. సో దానికి ముందు ఇదేంటి ధనియా పౌడర్ వేసాను అనమాట. సో ఈ షార్ట్ ఏదో క్లిప్పింగ్ మోస్కో లేకపోతే ఇన్స్టాగ్రామ్కో తీసాను ఆ క్లిప్పింగ్. దెన్ బాగా బాయిల్ అవుతున్న టైంలోని ఇదేంటంటే ఇన్స్టెంట్ రసం పౌడర్ అనమాట, రెడీ చేసి ఉంచాను. ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుతాను అనమాట. ఎప్పుడైనా రిషికి రసం సడన్గా ఇమీడియట్గా కావాలి అన్నా, లేకపోతే మాకైనా సరే కొంచెం డిఫరెంట్గా తినాలన్నా ఇది పప్పుల పౌడరు. సో మనం ప్రెషర్ కుక్కర్ అదంతా ఏం పెట్టవసరం లేదు. ఇన్స్టెంట్గా ఇలాగ ఒక 2 స్పూన్స్ తీసుకొని కొంచెం కోల్డ్ వాటర్తో మిక్స్ చేసేసుకొని దెన్ ఏదైతే బాయిల్ అవుతుందో ఆ రసంలోని లైట్గా వేసేసి ఒకసారి తిప్పి ఒక 5 minutes పాటు బాయిల్ చేసేస్తే మనకి సాంబార్ లాగే టేస్ట్ ఉంటుందన్నమాట. అండ్ ఇది ఒక చిన్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్. ఇది బాగుంటుంది, ట్రై చేయండి. అంటే మనకు పప్పు ఉడకబెట్టి అదంతా టైం లేదు అని అనుకుంటే ఇలా చేసేసుకోవచ్చు. లైక్ కొంచెం క్వాంటిటీలో అయితే ఇంకా ఎక్కువ బాగుంటుంది అనమాట. సో చూడండి మనకు థిక్నెస్ ఎంత కావాలి అంటే అంత పౌడర్ వేసుకొని జస్ట్ అలా చేసేయడమే. అండ్ కొంచెం సాంబార్ అయితే తీసేసి సైడ్కి పెడుతున్నాను. ఎందుకు అనేది మర్చిపోయిన యాక్చువల్లీ ఆ రోజు వ్లాగ్లోని ఏం చేశాను. సో ఎందుకో తీస్తున్నాను సాంబారు. సో తీసి అండ్ రిషిని లేపి వాళ్ళ డాడీ రెడీ చేస్తున్నారనమాట. నాకు కిచెన్లోనే టైం సరిపోతుంది. ముగ్గురం మోస్ట్లీ ఒకేసారి లెగుస్తాము. సో మాకు బయట అయితే ఇలా ఉంది, బయట కూల్ వెదర్ చాలా చల్లగా ఉందనమాట. ఇప్పుడిప్పుడు నేను కాదు, ఈ మెంతులు అవన్నీ రిషి ఇంకా వాళ్ళ డాడీ కలిసి వేశారు. సో ఇంకా గ్రో అవుతూ ఉన్నాయి చిన్న చిన్న పాట్స్లోని, వేస్ట్గా ఉండే పాట్స్లో కూడా వేసేసారనమాట. అది ఇప్పటికీ ప్రజెంట్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, ఈ టైంకి చాలా గ్రో అయిపోయాయి. చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్స్లోని. ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి దోశ రాగి మిక్స్ చేశాను. అంటే దోశ బ్యాటర్ కొంచెం ఉంది, మరి ముగ్గురికి సరిపోవాలి కదా, మళ్ళీ వేరే చేయలేం కదా. సో రాగి పిండి కూడా అందులో మిక్స్ చేసేసి లాస్ట్కి ఉన్నది, అంటే లాస్ట్ డే అనమాట ఇది, కొంచెం బ్యాటర్ ఉంటే అందులో రాగి పిండి ఇలా మిక్స్ చేసేసి దోశలు వేసేస్తే హ్యాపీగా తినేయచ్చు. అండ్ రాగి కూడా కన్జ్యూమ్ చేసినట్టు ఉంటుంది. మోస్ట్లీ కర్ణాటకలో రాగి చాలా యూస్ చేస్తారు. ఇది చెప్పాలంటే నేను చాలా చాలా తక్కువ. సో ఇంకా రాగి పిండితో అలా దోశలు వేసేసి అండ్ చట్నీ కూడా మీన్వైల్ ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. అండ్ హియర్ రిషి స్నానం చేసి వచ్చేసింది, వాళ్ళ డాడీ చేయించేస్తారు. అండ్ డ్రెస్సింగ్, ఫుడ్ తినిపించడం నాది. సో మోస్ట్లీ అంటే తను రెడీ చేయడమే, చాలా లేపి రెడీ చేయడం చాలా కష్టం అనమాట. అండ్ బాక్స్ కూడా పెట్టేశాను, తనకి దోశనే పెట్టాను అనమాట ఈరోజు బాక్స్కి. అలా పీసెస్ చేస్తే తొందరగా పీసెస్ చేసి పెట్టు మమ్మీ అంటుంది. సో పీసెస్ చేసి తనకి టైం ఉండదు కదా, సో పీస్ చేసి పెట్టేశాను. పొమోగ్రనేట్ అండ్ సాల్ట్ బిస్కెట్స్ ఈరోజు. అండ్ ఇంకొకటి అప్పుడప్పుడు ఎంటీ ఉంటుంది, లేదంటే డ్రై ఫ్రూట్స్ అలా వేస్తూ ఉంటాను. సో సమ్టైమ్స్ అలా అడ్జస్ట్మెంట్ అనమాట. అండ్ రిషికి అయితే ఇలా రెడీ చేసేస్తున్నాను. తను వచ్చి తిని రెడీ చేసేసరికి చాలా అటు ఇటు తనతో పాటు ఎక్కువ తిరగాల్సి వస్తుంది.
Living life, everyday, late at night, not okay. Seeing clearer, I don't really think anyone can save me. And honestly, I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything. So I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight. Gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. ఇక్కడ రిషి చూసారు కదా, అస్సలు ఒక దగ్గర ఉండనే ఉండదు, ఇల్లంతా తిరుగుతుంది రెడీ చేసినప్పుడు. అండ్ డ్రెస్ వేయడానికి, లేకపోతే ఇలా క్రీమ్ రాయడానికి కానీ, జడ వేయడానికి కానీ, అబ్బా మార్నింగ్ చాలా అంటే అసలు టైం ఉండదు అనమాట. టైం కాదు, ఖాళీ ఉండదు అసలు. టైం అయిపోతూ ఉంటుంది, ఒక పక్క తినదు, ఒక పక్క రెడీ చేయాలి. అసలే చలికాలం. స్కిన్ కేర్ నాకు పిచ్చి అనమాట. క్రీమ్ రాసేయాలి, మాయిశ్చరైజర్ కంపల్సరీ అని. ఏమి చేసినా చేయకపోయినా మాయిశ్చరైజర్ రాసి పంపించేస్తాను అంతే. సో అంతే, ఇంకా ఏముంటుంది, ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఆడుతూనే ఉంటుంది, లేకపోతే మొబైల్ చూస్తే మాత్రం ఇంకా అసలు ఒక దగ్గరే కూర్చుంటుంది. కాకపోతే మొబైల్ అసలు ఇవ్వను మార్నింగ్స్, మోస్ట్లీ అసలు ఇవ్వను. ఎప్పుడో చాలా క్రాంకీగా బిహేవ్ చేస్తే తప్ప. సెకండ్ బేబీ వస్తే ఎలా మేనేజ్ చేయాలి అనేది నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ప్రజెంట్ అయితే ఇప్పటికీ శ్రీకాంత్కి అసలు టైం ఉండదు మార్నింగ్స్, అండ్ నాకు కూడా, అండ్ రిషిక్ కూడా చెప్పాలంటే. సో తన వర్క్స్లో తను బిజీ ఉంటుంది అనమాట. అండ్ ఈ మధ్య ఇప్పుడిప్పుడు బాక్స్ ప్యాక్ చేయట్లేదు నేను. అంటే బాక్స్ ప్యాక్ చేసేసి బాటిల్ అది ఫిల్ చేసేసి అక్కడ పెట్టేస్తున్నాను. సో తనది బుక్స్ తన బ్యాగ్లో తనే పెట్టుకునేటట్టు, అండ్ బాక్స్ తనే ప్యాక్ చేసుకున్నట్టు అలా చెప్తున్నాను అనమాట. అండ్ అక్కడ పెట్టుకుంటుంది, వ్యాన్ వచ్చినప్పుడు కిందికి వెళ్తుంది అనమాట. అంటే ఒక్కతే ఉంటుంది కదా కింద, మళ్ళీ నేను పైన కిందికి దిగలేను కదా. సో ఇంకా తను వెళ్ళిన తర్వాత వాషింగ్ మిషన్ ఆన్ చేస్తున్నాను అనమాట. సో ఇంకొంచెం ఎర్లీగానే వెయ్యాలి, కానీ నేనేం చేస్తున్నాను అంటే, ఇప్పుడు నేను మళ్ళీ పైకి తీసుకొని వెళ్ళడం, ఆరబెట్టడం అదంతా అవ్వదు కాబట్టి శ్రీకాంత్ ఉన్నప్పుడే, అంటే తన ఆఫీస్కి వెళ్ళక ముందే తను రెడీ అయ్యేలోపు నేను బట్టలు ఏమైనా, అంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అంతే. సో ఆ టైంలో నేను మార్నింగ్ వేసేస్తాను, లేకపోతే ఈవినింగ్ తను వచ్చే ముందు అలా వేస్తాను అనమాట. తను క్లోత్స్ అది పైన పెట్టేస్తే బరువు మోయకూడదు కదా. సో నేనైనా వెళ్తాను, కొంచెం టైం చూసుకొని వీళ్ళు వెళ్ళిన తర్వాత, లేకపోతే తనకి టైం ఉంటే తనే డ్రై అదే ఆరబెట్టి వచ్చేస్తారు. ఇంకా ఒకరికొకరం హెల్ప్, ఫ్యామిలీ మెంబర్స్ లేరు కాబట్టి ఇక్కడ. సో ఇంకా అండ్ అంతే, ప్రజెంట్ అయితే ఈ వర్క్స్ అయితే ఇలా ఉంటాయి, మార్నింగ్ వర్క్స్. సో వీక్లీ ఇలా 2 times ఆర్ 1 time ఉంటుంది ఈ వర్క్ అయితే కంపల్సరీగా. సో నార్మల్గా అయితే రిషిని నేనే స్కూటీలో డ్రాప్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు డ్రైవింగ్ అది కష్టం కాబట్టి వ్యాన్కి వేసేసాము. శ్రీకాంత్ డ్రాప్ చేయొచ్చు, బట్ పికప్ ఆఫ్టర్నూన్ వరకే కాబట్టి రిషికి, సో తనకి టైమింగ్స్ అది కుదరదు. అందుకే ఇంకా వ్యాన్కి తనకి స్కూల్ వ్యాన్కి పెట్టేసామన్నమాట. అంటే వెళ్ళి వస్తుంది వ్యాన్లోనే. సో తను వెళ్ళిన తర్వాత ఒక 15-20 minutesకి శ్రీకాంత్ వెళ్తారు. ఈలోపు వాషింగ్ మిషన్ 32 minutes ఉంది. ఈరోజు ఏమవుతుందో చూడాలి. సో తను ఇంకా ఈరోజు కొంచెం, అంటే 9:30కి అలా వెళ్ళింది. రిషి ఇంకొక 1/2 hourలో అవ్వాలి మోస్ట్లీ. అండ్ తనకైతే బ్రేక్ఫాస్ట్ ఈరోజు చెప్పాను కదా, రాగి దోశ, బాదాం, అండ్ నైట్ కొంచెం పప్పు చేశాను, అది ఉంది. అండ్ మార్నింగ్ చేసింది ఇదొకటి చేశాను అనమాట. ఏంటిది ఈరోజు, దాన్ని ఏమంటారంటే అనపకాయలతోని చేస్తారు. యాక్చువల్లీ నేనే అనుకుంటా 2 daysకి చేస్తాను చట్నీ లాగా. అది బాగుంటుంది, చాలా బాగుంటుంది దోశకి. ముందు రోజు చేశాను, సో అదే ఉంది. సో అదే ఇచ్చేసాను అనమాట. సో 2 daysకి అలా చట్నీ అయినా సరే అప్పుడు 2 daysకి once అలా చేస్తాను. సో అలానే చేశాను ఇప్పుడు కూడా. ఈ రోజుతో దోశ బ్యాటర్ అయిపోయింది. చట్నీ అది కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది అనపకాయలు. ఈసారి దోశకి చేసినప్పుడు ఇక్కడ ఏమంటారంటే పితుకు పప్పు అంటారు ఏదో ఒక రెసిపీ నేమ్, అది చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది యాక్చువల్లీ దోశకి. ట్రై చేయండి, ఎప్పుడైనా నేను చేసినప్పుడు చూపిస్తా. ఇప్పుడు సీజన్ వస్తుంది యాక్చువల్లీ, డిసెంబర్ జనవరిలో మంచి సీజన్ అనమాట. అనపకాయలు లేకపోతే చిక్కుడు పిక్కలు ఇలాంటివి, సారీ. అండ్ దెన్ తోటకూర ఫ్రై చేస్తున్నాను. ఆకుకూరలు ఎక్కువ తినాలి అంటారు కాబట్టి ఖచ్చితంగా వీక్లీ ఒక 3 times అయినా 3 times ఆకుకూరలు తీసుకుంటున్నాను. అండ్ మొలకలు వచ్చినవి స్ప్రౌట్స్ కదా, స్ప్రౌట్స్ అంటే ఓన్లీ పెసలతోనే కాదు, ఉలవలు, స్ప్రౌట్స్, కొమ్ము శనగలు, కాబోలి శనగలు, ఇలాంటివన్నీ అనమాట. అంటే అన్నీ ఒకేసారి కాదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి. ఎప్పుడు నాకు డిపెండ్స్ ఆన్ మై ఇంట్రెస్ట్ అనమాట.
సో మామూలుగా పెసలైతే మొలకలు వచ్చినవి అలా తింటాను డైరెక్ట్గానే. మిగతా మాత్రం సాంబార్ లాగా కర్ణాటక సాంబార్ చేస్తారు ఇక్కడ. సో మనం అలా మొలకలెత్తినవి మన సైడ్ కొంచెం తక్కువ నాకు తెలిసి. ఇక్కడ కొంచెం ఎక్కువే యూజ్ చేస్తారు. అనప గింజలు ఏ సీజన్కి ఆ సీజన్ వంటలు ఉంటాయి ఇక్కడ. అదనమాట. అండ్ ఇది రిషి వచ్చేసిన తర్వాత హోంవర్క్ టైం అనమాట. హోంవర్క్ టైం ఎప్పుడు అంటే రిషి వచ్చి పడుకొని తిని పడుకుంటుంది. లేచిన తర్వాత 4:30కి లెగిస్తే 4:30, 5కి అయితే 5కి అలా హోంవర్క్ అయితే ఖచ్చితంగా చేయించేస్తాను. అప్పుడు బయటకు పంపిస్తా ఆడుకోవడానికి. దెన్ ఇది ఈవినింగ్ నైట్ మేము బయటికెళ్తున్నాము. ఎక్కడికి అనంటే రిషి చూడండి ఎక్స్‌ప్రెషన్స్. ఎక్కడికి అనంటే రిషికి నెక్స్ట్ డే ఒక 2 డేస్‌లోని ఏముంది అంటే ఒక హెల్త్ ఈజ్ వెల్త్ డే అని ఒక ప్రోగ్రామ్ ఉందనమాట. వాళ్ళకి ఫంక్షన్ అంటే కండక్ట్ చేస్తున్నారు హెల్త్ ఈజ్ వెల్త్ డే ప్రోగ్రామ్. సో దానికోసం కంప్లీట్ బ్లాక్ కాస్ట్యూమ్ అనమాట. దీనికి టీ షర్ట్ అండ్ ప్యాంట్ 2 కూడా బ్లాక్. సో బ్లాక్ ప్యాంట్ అంటే కంప్లీట్గా లెగ్గినే ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు వేసుకుంది కదా, సో ఇదొక టీ షర్ట్ ఆప్షన్ ఉంది. అండ్ ఇంకొకటి మీరు చూసే ఉంటారు మిక్కీ మౌస్ డ్రెస్ అని, రిషి బర్త్డే డ్రెస్. దానికి బ్లాక్ టీ షర్ట్ వచ్చింది, కాకపోతే రెడ్ కలర్ బో ఉందనమాట. నేనేం చేశానంటే దాన్ని కొంచెం మోడిఫై చేసి బో తీసేసాను. చిన్న కుట్లు విప్పేస్తే బో వచ్చేసింది, రెడ్ కలర్ది బో. సో కంప్లీట్ ప్లెయిన్ బ్లాక్ టీ షర్ట్ అండ్ చాలా బాగుందనమాట అది. సో అది అండ్ ఒక లెగ్గిన్ వేద్దాం అనుకున్నా. సో తిన సైజ్ లెగ్గిన్ లేదు బ్లాక్ది. సో అది తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. సో ఇంకా శ్రీకాంత్ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారు కాబట్టి ఫ్రీ ఉన్న టైంలో చూసుకొని నైటే వెళ్తున్నాము. సో కంపల్సరీ ఇంకా రిషికి అయితే వాళ్ళు డిమాండ్ చేసింది ఇవ్వాల్సిందే, లేకపోతే అందరు పిల్లలతో పాటు తిని కూడా ఉంటుంది కాబట్టి అంత బాగుండదు. అండ్ చాలా సాడ్గా ఫీల్ అవుతుంది. అంటే కాస్ట్యూమ్ సరిగ్గా ఉండాలి, పర్టికులర్గా మమ్మీ కంప్లీట్ బ్లాక్ ఉండాలి. ఆ బో ఉంటే ఏమవుతుంది, రెడ్ కలర్ది బాగుంటుంది కదా క్యూట్గా అంటే, కంప్లీట్ బ్లాక్ అని పట్టుకుంది. వాళ్ళ మ్యామ్ కన్నా తనే ఎక్కువ అనమాట. సో అసలు ఆ స్టోరీ ఏమైంది అనేది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. కంప్లీట్ బ్లాక్ వేసుకొచ్చారా లేదా అందరూ, అసలు ఏమైంది అనేది. సో ఫస్ట్ అయితే ట్రెండ్స్కి వెళ్ళాము. ట్రెండ్స్లో కలెక్షన్ చాలా బాగుంది, కానీ మాకు కావాల్సింది ఓన్లీ బ్లాక్ లెగిన్. సో అక్కడ దొరకలేదన్నమాట. సో ప్లెయిన్ బ్లాక్ అయితే అక్కడ లేదు. ఇంకా మళ్ళీ నార్మల్ రీటైల్ షాప్కి వెళ్ళి ఒక బ్లాక్ లెగిన్ తీసుకొని ఏం కావాలంటే అదే తీసుకొని మాత్రమే వచ్చేసాం అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్టయితే. బాయ్ బాయ్, టేక్ కేర్.